హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. బైబిల్లో మరి చాలామంది దైవజనులు ఆశీర్వదింపబడ్డ వాళ్ళు ఉంటారు. మరి బయట కూడా మనం చూస్తూ ఉంటాం. చాలామంది వారి జీవితాల్లో గొప్పగా ఆశీర్వాదం పొందుకొని ఉంటారు. అయితే మనం ఏమనుకుంటాం అంటే కొంతమంది బాగా మరి తల పండిపోయి బాగా ఆశీర్దింపబడి ఏజ్లో చాలా పెద్దగా ఉన్న వాళ్ళు ఆశీర్దింపబడుతూ ఉంటారు. అదే మనం చాలామంది దాన్ని చూసి ఏమనుకుంటారంటే దేవుడు కేవలము మరి పెద్దగా ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు, లేదా మరి వయసులో వృద్ధుల్ని ఆశీర్వదిస్తాడు అని అనుకుంటారు. బైబిల్లో ఒక వచనం ముందు చూసుకుందాం. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు. ఒక మాట ఉంటుంది బయట, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అన్నట్టు. ఇక్కడ ఏజ్ అనేది మ్యాటర్ కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట మ్యాటర్. అయితే మరి సరే, భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలామంది మరి భయము అనగానే వెంటనే వణికిపోతూ అది ఈ యెహోవా నా కాపరి, అవును నాకులేమి కలగదు అలా అనుకుంటారు. సోదరుడు సోదరి, యేసుప్రభు వారిని మరి సాతాను శోధిస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారంటే ఆయనని కొండ మీద తీసుకెళ్ళి మరి నువ్వు నాకు మోకరిల్లు అన్నప్పుడు సాతాను యేసుప్రభు వారు అంటారు, నీ దేవుడని యెహోవాను మాత్రమే నీవు ఆరాధించాలి అని అంటాడు. యాక్చువల్లీ అక్కడ ద్వితీయోపదేశ కాండంలో నీ దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ఉంటుంది. యేసుప్రభు వారు భయభక్తుల్ని ఆరాధనగా మార్చారు. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుంటావో, అంటే ఎప్పుడైతే దేవుణ్ణి గౌరవిస్తుంటావో, ప్రేమిస్తుంటావో, ఆరాధిస్తావో, ఆ ఆరాధన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది మీనింగ్. మరి నువ్వు రోజు ప్రార్థిస్తున్నావా, మరి దేవుని గోజాడుతున్నావు, ఆయన వాక్య ధ్యానం చేస్తున్నావు, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. మరి సహోదరుడా, నీవు అలా ఉన్నావా? దివేచేయండు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మెండుగా నీ జీవితంలో కలగబోతున్నాయి. మరి నీ ఆ పరిస్థితి నుండి, నువ్వు చిక్కుబడ్డ పరిస్థితిలో నుండి నువ్వు బయటికి రావడమే కాక నీవు ఆశీర్వదింపబడి ఇతరులకు కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అయితే మరి దావీదు మరి చాలా యవ్వన కాలంలో మరి దేవుని యొక్క అభిషేకాన్ని ఆకర్షించుకున్న వ్యక్తి. మరి బైబిల్లో కనుక మనం చూస్తే దావీదు ఆయన ఒక మాట అంటాడు, నీ యొక్క సన్నిధి ఆ కోరిక నన్ను తినేస్తుందయ్యా అంటాడు. ఈజ్ వెరీ వెరీ హంగర్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. మరి ఆయన అంటాడు, నా జీవితకాలం అంతా నేను ఒక వరం కోరుకున్నా, ఏంటి అంటే నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క మరి సన్నిధిలో నీ ప్రసన్నతను చూడగోరాలనుకుంటున్నాను అంటాడు. మరి సౌలు ఎంతసేపు సింహాసనం మీద ఫోకస్ చేస్తే దావీదు మటుకు దేవుని మీద ఫోకస్ చేస్తాడు. సౌలు ఎంతసేపు మరి మనుషుల యొక్క మెప్పు పొందాలని చూస్తే దావీదు దేవుని యొక్క మెప్పు కోరుకునేవాడు. ఎవెన్చువల్గా మరి ఆ ఆశీర్వాదము ఆ ప్రజలు దావీదుకి ఇవ్వబడ్డారు. ఆఖరిలో మనం చూసుకున్నట్లయితే మరి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? మరి ఆయన యొక్క సన్నిధి కొరకు ఆకలి కొని ఉన్నావా? సహోదరుడా సహోదరి, ఈ యొక్క వాక్యం ప్రకారము నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా జరుగుతాయి. పిన్నలేమి పెద్దలేమి ఎవరైనా సరే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారా, వారు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా.